ఓయూలో దళిత బహుజన వామపక్ష మైనారిటీ ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థి సంఘాలు ఎట్లయితే కొట్లాడాయో అదే స్ఫూర్తితోటి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం విడుదల చేసినటువంటి సర్క్యులర్ను ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఒక తల్లి లాంటిది. ఈ ఓయూ తల్లి లాంటిని ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైనా ఉస్మానియా యూనివర్సిటీ తల్లిని కాపాడుకుంటాం. తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరిగింది, వందే మాతర ఉద్యమం ఇక్కడ జరిగింది, అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు, అనేక అస్తిత్వ ఉద్యమాలకు, రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను దక్కించుకునే క్రమంలో భాగంగా, అణగారిన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను రక్షించుకునే క్రమంలో భాగంగా చదువుకున్న వాళ్ళుగా, ప్రశ్నించే వాళ్ళుగా, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పిహెచ్డి విద్యార్థులుగా సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన నిలబడేటువంటి వాళ్ళుగా, ఉస్మానియా అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ప్రశ్నించింది, కొట్లాడింది, గొంతెత్తింది, నిలబడ్డది. ఇట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతును ముయ్యడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సర్క్యులర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించిందా లేదంటే ఓయూ అధికారి, ఓయూ యంత్రాంగం ఇప్పించిందా అనేటువంటి స్పష్టత ఇవ్వాలి. బయటికి రండి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి, మేమే ఇచ్చినామని చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంత చిత్తశుద్ధి లేదు? ఒకవైపు ప్రజాప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు, మరి ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు? కాబట్టి తక్షణమే ఈ సర్క్యులర్ని వెనక తీసుకోవాలి, లేదంటే పెద్ద ఉద్యమం జరగడానికి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. భాగస్వామ్య పరంగా శాంతియుతంగా ఏదైతే మార్చి 13వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, రాస్తారోకాలు, కనీసం స్లోగన్స్ ఇట్లా రైజ్ చేయొద్దని చెప్పి ఏదైతే ఆ యొక్క నిషేధించాడో ఆ సర్క్యులర్ ద్వారా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈరోజు శాంతియుతంగా ఈరోజు నిరసన దీక్ష చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఉన్నటువంటి వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగం ప్రకారము ఎక్కడ అన్యాయం అయినా, ఎక్కడ అవమానాలు జరిగినా కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించే హక్కు భారత ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు చాలా విద్యార్థి సమస్యలు ఉన్నాయి. ఈరోజు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఆ మెస్ సమస్యలు కావచ్చు, విధంగా పిహెచ్డి సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మీద స్పందించి నిరసన చేసే ప్రాథమిక హక్కు ఇక్కడ విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు ఉంది. కాబట్టి మీరు అప్రయాసంగా ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మార్చి 13 ఇచ్చారో ఆ సర్క్యులర్ను మీరు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు ప్రజాపాలన ఉంటుందని చెప్పి 6 గ్యారెంటీలో భాగంగా 7వ గ్యారెంటీ కూడా ప్రజాపాలన అమలు చేస్తా అని చెప్పి కూడా మీరు ఇంతవరకు ఈ యొక్క సర్క్యులర్ మీద స్పందించకపోవడం చాలా సిగ్గుచ్చాడు. ఎందుకంటే అసెంబ్లీలో మిత్రపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆ సర్క్యులర్ మీద ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీరు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. తక్షణమే ఆ యొక్క సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు విద్యార్థి లోకం మీరందరూ గమనించాలి. ఈరోజు విద్యార్థి లోకం మీకు మద్దతు ఉండేపట్టుకనే ఆ 2% ఆ ఓటు పర్సెంట్ తోటి ప్రభుత్వం గద్దెనెక్కారు. అదే విద్యార్థి లోకం ఈరోజు ఏకమై మరి ప్రభుత్వం గద్దెదించే దిశగా ఉద్యమ కార్యాచరణను ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మీకు ఇక్కడ చేపడతామని చెప్పి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే ఆ యొక్క సైక్లోన్ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్ళకపోతే తక్షణమే రాబోయే కాలంలో ప్రభుత్వానికి తన బుద్ధి చెప్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మార్చి 13 నాడు రిలీజ్ అయినటువంటి నియంతృత్వ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి ఐక్య విద్యార్థులు అందరం, ఐక్య విద్యార్థి సంఘాల తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజున దీక్షా శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ఎండను కూడా చూడకుండా విద్యార్థులను దాదాపు 4.5 గంటల నుంచి 5 గంటలు ఎండలో కూర్చోబెట్టినటువంటి ఘన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది. మేము ఈ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాల తరఫున. మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నీకు ప్రతిపక్షంగా తయారైతుంది, నీ మెడలు వంచి నీ గద్దెను దించుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫెలోషిప్లు అయితేంది, మరి అదేవిధంగా మెస్ బకాయిలు అయితేంది, మేము పిహెచ్డి సబ్మిషన్ చేసుకోవాలంటే లక్షల్లో మెస్ బకాయిలు ఉన్నాయి. మరి ఆ మెస్ బకాయిలను వెంటనే రద్దు చేసి మాలాంటి పేద విద్యార్థులకి పిహెచ్డి సబ్మిషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మాకు 1 సంవత్సర కాలం నుంచి 6 నెలల కాలం మేము ఎక్స్టెన్షన్ అడిగినా కూడా గత 3 నెలల నుంచి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసైనా కూడా స్టేషన్లలో పెడతారు. కానీ మరి అక్రమంగా రిలీజ్ చేసిన సర్కిల్ను వెనక్కి
తీసుకోవట్లేదు. 2018 బ్యాచ్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. ఈ వీసీ కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంత కక్షపూరితమైనటువంటి ధోరణి విద్యార్థుల పట్ల ఇది క్షమించరానటువంటి విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పోయి రేవంత్ రెడ్డి బిడ్డ నీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేదాకా నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శిని. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నట్టయితే 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈరోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఎన్నో ఉద్యమాలు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పురుడు పోసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న చరిత్ర కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అరచేతులు 6 గ్యారంటీలు చూపించి ప్రజల్ని ఆకర్షితులను చేసుకొని ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. ఈ యొక్క గద్దెనెక్కిన తర్వాత చూసుకున్నట్టయితే ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయడం పక్కన పెట్టి ఈరోజు ప్రజలని ఈరోజు కొత్త ఆంక్షలు పెడతా ఉన్నాడు. ఏంటంటే ఈరోజు విద్యాశాఖలో చూసుకున్నట్టయితే ఈరోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు స్కాలర్షిప్ లేక పీజీ, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇవన్నీ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్కులను తీసుకొచ్చిందని చెప్పేసి కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి చెప్తకని చెప్తుంది. ఈ సర్కులర్ వెనుక మేము లేమని చెప్తా ఉంది. మీరు లేకపోతే రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మరి నిద్రపోతున్నారా? మరి లేమని బహిర్గతంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి. మరి ఎందుకు పెట్టడం లేదు? విద్యార్థులు రోడ్డెక్కి ఈరోజు మండు టెండర్లో దీక్షలు కావచ్చు, రాస్తారోకాలు చేస్తే పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు. గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి ఈ యొక్క సర్కిల్ని తక్షణమే వెనక్కి తీసుకొని మీ ఇల్లు ముట్టడి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మీ బుద్ధి చెప్తాం. మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మా గ్రాడ్యుయేట్లే మీ పాలన కరెక్ట్ లేదని చెప్పేసి మేము గద్దె దించడం గుర్తుంచుకొని ఆ యొక్క సీట్ను ఓడగొట్టిన చరిత్ర మా గ్రాడ్యుయేట్లోకి ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క సర్కిల్ని కావచ్చు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 13వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ గారు జారీ చేసినటువంటి సర్క్యులర్ అప్రజాస్వామికమని మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేసిన కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్లు వీసీ గారి ప్రవర్తన ఉంది. ఇవాళ చూసుకుంటే ఆ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఇక్కడ మీ విద్యార్థులందరికీ సపోర్ట్ చేశా అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఏడవ గ్యారంటీగా ప్రజాపాలన అందిస్తా అని చెప్పి వాళ్ళ పోలీసుల రాజ్యం చేసి ఉస్మానియా యూనివర్సిటీ అంతా పోలీస్ కాకి మూకలతో చుట్టుముట్టి ఉన్నారు. ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డికి ముందుగా చెప్పాలి. ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ ప్రజాస్వామ్యం కూనీ చేస్తుండని చెప్పి బయట డప్పాలు కొడుతుండు. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరు చెప్పి ఇక్కడ కాకీల పాలన చేస్తుండు. ఇవాళ యూనివర్సిటీకి వీసీ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి సర్కిల్ను రిలీజ్ చేసి ప్రశ్నించే గొంతులను నొక్కిపెట్టే విధంగా చేస్తున్నారు. ఇవాళ తెలియజేస్తున్న యావత్ ప్రజానికానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులకు, ఉద్యమకారులకు అందరికీ ఏం తెలియజేస్తున్నామంటే ఇవాళ ఈ ప్రజాస్వామిక సర్కిలర్ మీద కొట్టాడాల్సిందిగా, మాట్లాడాల్సిందిగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా మాట్లాడాల్సిందిగా ఈ ఆర్ట్స్ కళ వేదికగా కోరుకుంటున్నాం.